రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన పోయి తిరిగి వచ్చినప్పుడు దాదాపు 37,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు దావోస్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. తీరా మనం చూస్తే అసలు ఎన్ని వేల కోట్లు ఎన్ని కంపెనీలు పెడుతున్నాయని చూస్తే అందులో మొట్టమొదటి మీకు కనిపించేది అదానీ సంస్థతో రేవంత్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందం. 12,400 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు అదానీ ఫ్రాడ్, ఆయన మోడీ గారికి బినామీ అని చెప్పి ఆయన పొద్దున్నలేసే పార్లమెంట్ లో బయట మీడియాలో మాట్లాడుతుంటే, ఇటుపక్కనేమో రేవంత్ రెడ్డి గారు అలాయ్ బలాయ్ చేసుకుని 12,400 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకుని అదానీ గారితో తిరిగి వచ్చారు. తదనంతరం హైదరాబాద్ లో ఇక్కడ ప్రజల ముక్కుబిండి ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలు చేయాలని చెప్పి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు మనం పత్రికల్లో చూసినాం. ఇంకా రెండో సంస్థ గోధి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అసలు ఈ కంపెనీ ఏంది అని చూస్తే దీని పెయిడప్ క్యాపిటల్ కేవలం 50 కోట్లు. గత సంవత్సరం దీనికి ఉన్నటువంటి లావాదేవీలు చూస్తే, ప్రాఫిట్ లాస్ చూస్తే కేవలం 27 లక్షల రూపాయల నష్టం చూపించుకున్నటువంటి ఈ సంస్థ 8,000 కోట్ల పెట్టుబడి పెట్టుకోబోతుంది తెలంగాణలో అని చెప్పి అదొక ఒప్పందం. ఇంకా మూడవది JSW స్టీల్. ఈ JSW స్టీల్ సంస్థ 9,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. 1,500 మెగావాట్ల ప్లాంట్ తెలంగాణలో పెట్టబడబోతుంది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. అది 2 సంవత్సరాల క్రితం 2022లోనే కేటీఆర్ గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడే JSW సంస్థతో సంప్రదింపులు జరిగినాయి. వారు 1,500 మెగావాట్ల ప్లాంట్ తెలంగాణలో పెట్టబోతున్నామని చెప్పి 2 సంవత్సరాల క్రితమే అఫీషియల్గా నోట్ ఇవ్వడం జరిగింది. వెబ్ వర్క్స్ 5,000 కోట్లు. ఈ సంస్థ కూడా దాదాపు 2 సంవత్సరాల క్రితమే తెలంగాణలో మేము డేటా సెంటర్ ఎక్స్పాన్షన్ చేయబోతున్నాము, మాకు ఆ ప్లాన్ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో ఇదేం కొత్తవి కాదు. తీరా చూస్తే 37,000 కోట్లలో అదానీ 12,400 కోట్లు, గోధి ఇండియా 8,000 కోట్లు, JSW స్టీల్ 9,000 కోట్లు, వెబ్ వర్క్స్ 5,000 కోట్లు, ఒక దాదాపు 34,000-35,000 కోట్లు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు 37,000 కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి తీసుకొచ్చిర్రు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారో అందులో దాదాపు 95-96% పెట్టుబడులు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులే, లేదా గోధి ఇండియా లాంటి ఒక లాస్ మేకింగ్ కంపెనీతో, లేదా అదానీ లాంటి ఒక ఫ్రాడ్ కంపెనీతో రేవంత్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాలు. దావోస్ కథ ఆడి కొడిచింది.